అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ దినం ఉదయం 10 గంటల సమయంలో రాబడిన సమాచారం మేరకు ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం యొక్క ఉత్తర్వుల మేరకు నేను, మా ఎస్ఐలు, మా సిబ్బందితో పాటు ఆర్టీపీపీకి పో దారిలో శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు తిరుగుతున్నారని వెళ్ళి అక్కడ చూడగా అక్కడ కొంతమంది ఒక కారు, ఒక బైక్ పెట్టుకొని ఒక 8 మంది అనుమానాస్పద స్థితిలో కనపడితే వారిని మేము అదుపులోకి తీసుకొని విచారించగా వారు గుప్త నిధుల విషయంలో ఆసక్తి గల వారిని గుర్తించి వారి దగ్గర మేము గుప్త నిధులు లేపుతామని చెప్పేసి మోసపూరిత మాటలు చెప్పి వారి దగ్గర పూజా సామాగ్రి కోసము ఇంకా వగైరా ఖర్చుల కోసము డబ్బులు కలెక్ట్ చేసుకొని వీరే ఒక విగ్రహాన్ని కొని ముందుగా వారు అనుకున్న పథకం ప్రకారము ఏదో ఒక ప్లేస్లో ఒక విగ్రహము, తర్వాత కొన్ని జాతి రాళ్ళు, అవి వజ్రాలుగా భ్రమ కలిగేటట్టు ఉండే జాతి రాళ్లను కొన్ని తీసుకొని పోయి ముందుగానే పూడ్చి వీళ్ళకు ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ పలానా డేట్లో మేము గుప్త నిధులు లేపినామని చెప్పి తీసుకొని వచ్చి అవి వారికి ఇచ్చి మోసపూరితంగా డబ్బులు కాజేసే ముఠాగా వారిని గుర్తించినాము. సో వారందరినీ అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ముఠాలో సభ్యులు మెయిన్గా ఎర్రసాని శ్రీనివాసులు, ఇతను కడపవాసి. సో నారిగండ్ల లక్ష్మీనారాయణ అని చెప్పేసి అతను కొప్పోలు గ్రామం, వల్లూరు మండలము. ఇతను ఆ గ్యాంగ్లో గురువుగా యాక్ట్ చేస్తుంటారు, మిగతా వాళ్ళు సభ్యులుగా ఉంటారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. మొత్తం 7 మందిని అరెస్ట్ చేసినాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.